లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. హాయ్ హలో వెల్కమ్ టు బిగ్ టీవీ. నేను మీ గౌతమి. ఎక్కడ చూసినా సరే మోహన్ బాబు ఇష్యూనే నడుస్తోంది. అయితే ఇప్పుడు ఇదే అంశం మీద మాట్లాడదాం. మనతో పాటు ప్రొడ్యూసర్ నట్ కుమార్ గారు ఉన్నారు. మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. సార్, మోహన్ బాబు గారు ఇండస్ట్రీలోని పేరు ప్రఖ్యాతలు ఉన్న వ్యక్తి. అయితే ఈరోజు ఒక కుటుంబ కలహాలు అనుకోవచ్చు, ఇలాగ రోడ్డు మీదకి వచ్చేయడం అన్నది అటు ఆయన కుటుంబానికి అండ్ ఇండస్ట్రీ పరంగా కూడా చాలా లాస్ అని చెప్పుకోవచ్చు. ఇవాళ ప్రతి ఒక్కరు కూడా బయటకు వచ్చి ఆయనకి సపోర్ట్గా మాట్లాడడం కావచ్చు. ఎందుకంటే మొత్తం కూడా ఆయన చూస్తే ఒక యాంగ్రీ మ్యాన్గా చూస్తూ ఉంటారు కదా. ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఇండస్ట్రీలో ఏ విధంగా ఉండబోతోంది, బయట ఏ విధంగా ఉండబోతుంది అనుకుంటున్నారు? ఒకటి, ఈ ఘటన జరగడం, ఇది మీడియాకి రావడం, ఆయన ఉన్న పేరు ప్రఖ్యాతులు ఈ విధంగా చిన్న ఇష్యూ, అంటే ఇష్యూ పెద్దది కాదు, ఒక తండ్రి కొడుకులో చిన్న అగాధం మాత్రమే. ఆ అగాధం చిలికి గాలి అనేది పబ్లిక్ రావడం అనేది ఇది బాధాకరం. రాకూడదు, ఈ విధంగా మనం మాట్లాడుకోకూడదు అనేది ఫస్ట్. మాట్లాడుకోకూడదు, కానీ దురదృష్టం సాత్తు అది బయటకు రావడం, పబ్లిక్ ఇష్యూ అవ్వడం, పోలీస్ కంప్లైంట్ దాకా వెళ్ళడం అనేది ఒక దురదృష్టం. ఆయన కుటుంబంలో ఒక క్రమశిక్షణకి మారుపేరు, మెంబర్ ఆఫ్ పార్లమెంట్, ఒక విద్యావేత్త, ఒక 10 మందికి హెల్ప్ చేసే వ్యక్తి, ఈరోజు ఒక ఒక అంచులంచులుగా ఒక విలన్ నుంచి, ఒక హీరో నుంచి 50 సంవత్సరాల చరిత్రలో ఎన్నో విభిన్నమైన పాత్రలు చేసి ఒక ఇండస్ట్రీకే ఒక పెద్ద దిక్కుగా, ఈ దాసరి నారాయణరావు గారి తర్వాత అంతటి వ్యక్తిగా, ఒక లెజెండ్గా, ఎన్నో అవార్డులు తీసుకున్న వ్యక్తిగా ఈ ఈ విధంగా అది కుటుంబంలో రావడం అనేది, బయటికి రావడం అనేది ఒక బాధాకర విషయం. అందరికీ ఆయన్ని అభిమానించే ప్రతి ఒక్కరికి ఇది బాధాకర విషయం. కానీ ఇది ఇది రాకూడదని అనుకున్నాము. అనుకోకుండా ఇది మీడియాకి రావడం, ఇదంతా పబ్లిక్ ఇష్యూ అవడం తప్ప మాట్లాడక తప్పట్లేదు. ఎందుకంటే యాక్చువల్గా 5 రోజులు 6 రోజులు బట్టి నన్ను అడుగుతున్నా కూడా అది కుటుంబ విషయం కాబట్టి అది అవుద్దని అనుకున్నాం. ఒకటి, ఇది మనోజ్ బాబు కానీ, విష్ణుబాబు కానీ, లక్ష్మీ మంచు గారు కానీ, మోహన్ బాబు అన్న కానీ, మోహన్ బాబు అన్న ఎప్పుడు కూడా అక్కడే చూస్తాం. ఎందుకంటే ఈజ్ అ లెజెండ్, ఒక టైగర్, ఒక పులి. అలాగే ఆయన నడిచాడు, నడుస్తున్నాడు. ఎంతోమందికి ఆయన సెటిల్ చేసి ఎంతోమంది కుటుంబాలు నిలబెట్టిన వ్యక్తి. వాళ్ళ కుటుంబంలో చిన్న ప్రాబ్లం వచ్చింది. ఆ ప్రాబ్లంని ఎలా సాల్వ్ చేయాలో ఆయనకు తెలుసు. కాకపోతే ఏంటంటే అనుకోకుండా ఆవేశాలతో ఇది పబ్లిక్ ఇష్యూ అయింది. బస్ దాంట్లో కాకుండా ఇది ఒక మీడియా మీద దాడి కూడా జరిగింది. అంటే మీడియా మొత్తం 2-3 మీద దాడి జరిగింది. అనుకోకుండా సంఘటనే తప్ప ఇది కావాలని జరిగిందో ఇంకోటో కాదు. ఒక బాధతో, ఒక అనుకోకుండా ఒక కొడుకు ఈ విధంగా నన్ను రోడ్డు మీద తీసుకొచ్చాడు. ఒక 78 సంవత్సరాల వయసులో ఒక బాధతో జరిగింది. అనుకోకుండానే మనోజ్ బాబుది కూడా చిన్న విషయాలే ఇవన్నీ. ఆస్తులు తగాదాలు కావు, ఇది గొడవలు కావు. ఒక చిన్న ఇన్సిడెంట్, చిన్న ఇన్సిడెంట్. కుటుంబం, మీ కుటుంబమైనా మా కుటుంబం అన్నింటిలో ఉన్నవే. ఆ ఉన్నది పబ్లిక్, ఆయన సెలబ్రిటీ కాబట్టి పబ్లిక్ వచ్చింది. ఇది రాకూడదు. కానీ సార్, ఇక్కడ మంచు మనోజ్ వాళ్ళ ఫ్యామిలీని నమ్మేదానికన్నా మీడియా పైన చాలా వరకు నమ్మకం పెట్టుకొని తన వెంట మీడియాని తీసుకువెళ్ళి తనకి సపోర్ట్గా నిలబడాలి అని చెప్పి ఇప్పటికే చాలా వీడియోలు మనం చూసాం. ఎందుకంటే తన కుటుంబం మీద తనకి నమ్మకం లేక ఇవాళ మొత్తం మీడియా వైపు మనోజే ఉన్నారు చూసుకుంటే. మీడియా వైపు ఉన్నా మీరు ఇంకోటి కూడా అర్థం చేసుకోండి. మీడియా వైపు ఉన్నాడు, అన్నీ ఉన్నాడు. ఆ తండ్రిని ఎప్పుడూ దేవుడి కిందే చూశాడు, అలాగే తల్లిని కానీ. కనుక చిన్నవి అన్నదమ్ముల మధ్యన ఉండవా? చిన్న మన కుటుంబాలు అన్నింటిలో ఉంటాయి. ఇది నేను బాధపడుతుంది ఏంటంటే, మనోజ్ బాబుని రిక్వెస్ట్ చేస్తుంది, నేను విష్ణుబాబుని రిక్వెస్ట్ చేస్తుంది. ఆయన 50 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్నారు. ఆయన ఒక లెజెండ్గా ఈ సినిమా ఇండస్ట్రీలో ఘనంగా 3 పిల్లలు 3 స్తంభాలుగా ఉండి ఆయన్ని మన 50 సంవత్సరాలు ఇండస్ట్రీ ఘనంగా సత్కరించేటట్టు మన అందరం చేయాలి తప్ప ఈ చిన్నది ఒక నరగోస అనుకుందాం. ఒక చిన్నది ఇష్యూ జరిగింది, ఏదో ఒక టీ కప్పులో తుపాను అనుకొని దయచేసి ఆ నాన్నగారి గౌరవం అలాగే ఉంచి, ఆయన ఎలాగో అలాగే ఉండాలా. మేము అభిమానించే మాలాంటి వాళ్ళందరికీ కొన్ని వేల మందికి ఆయన ఆదర్శంగా, దయచేసి మీరు అందరూ కూడా దీన్ని ఇక్కడితో పులి స్టాప్ పెట్టి ఆయన గౌరవార్థం, ఆయన గౌరవించి రేపు 50 సంవత్సరాల ఫంక్షన్ ఎలా చేద్దాం అనేది మనం ఆలోచిస్తే, ఆయన ఆ 50 సంవత్సరాల్లో విభిన్నమైన పాత్రలు చేశాడు, విభిన్నమైన కథ హీరోగా చేశాడు.
విభిన్నమైన విలన్ క్యారెక్టర్లు చేశాడు, ఒక డైలాగ్ కింగ్గా చేశాడు. ఆయనే రామారావు గారి తర్వాత క్రమశిక్షణకు ఆయనే సాటి తప్ప ఇంకెవరు లేరు. ఒక దాసనారాయణరావు గారి తర్వాత అంత పేరున్న వ్యక్తి ఎవరైనా ఉంటే ఆయనే. ఒక కూర్చొని మాట్లాడాలన్నా, ఒక సెటిల్ చేయాలన్నా, ఇద్దరు వ్యక్తిని కాంప్రమైజ్ చేయాలన్నా, ఒక వ్యక్తిని న్యాయం జరగకుండా న్యాయం జరిగే చేయాలన్నా ఆయన కుటుంబానికే ప్రాబ్లం వస్తాడు, ఆయన సాల్వ్ చేసుకోగలడని పూర్తి నమ్మకం నాకు ఉంది. అలాగే పిల్లలందరూ కూడా ఆయన గౌరవాన్ని ఎక్కడా కూడా తగ్గించకుండా ఇది ఇవాళ రేపు ఫుల్ స్టాప్ పెట్టగలుగుతారని నేను ఆశిద్దాం. అండ్ ఇంకొకటి సార్, ఇప్పుడు ఈ దాడిలోని ఇద్దరు అయితే ఎఫెక్ట్ అయ్యారు జర్నలిస్టులు. వాళ్ళ యొక్క పరిస్థితి కూడా అంటే ఒకరికి పని చేయడం లేదని చెప్పి, కొంచెం లోపల స్కల్ కూడా డ్యామేజ్ అయిందని చెప్పి, మరి వాళ్ళకి సంబంధించి ఎటువంటి ఆర్థిక సాయమైనా సరే మోహన్ బాబు కుటుంబం నుంచి అందే ఛాన్సెస్ ఉన్నాయంటారా? తప్పకుండా. మళ్ళీ మీకు చెప్తున్నాను, మనోజ్ బాబు ఆల్రెడీ సారీ చెప్పాడు. మనోజ్ బాబు కూడా అండగా ఉంటానన్నారు. అలాగే మీకు విష్ణుబాబు మాట్లాడారు, విష్ణుబాబు కూడా వాళ్ళ ఫ్యామిలీతో మాట్లాడానని చెప్పి అండగా ఉంటానన్నారు. మోహన్ బాబు గారు కొంచెం హాస్పిటల్లో ఉన్నారు కాబట్టి ఇవాళ రేపు వస్తారు. వచ్చి ఎప్పుడు ఈ చెయ్యి ఆయనకి రూపాయి ఇచ్చేదే తప్ప తీసుకునేది తెలియదు, 10 మందికి సాయం చేసేది తెలియదు తప్ప ఇది ఆ కుటుంబానికి ఎప్పుడు కూడా అనుకోకుండా జరిగిన సంఘటన. ఆ సంఘటనకు అందరం బాధపడుతున్నాం. మొత్తం టోటల్గా మొత్తం ఇండస్ట్రీ కూడా, నేను ప్రొడ్యూసర్ కౌన్సిల్ జాయింట్ సెక్రటరీగా వాళ్ళు పురుగు చేమల ముందు ధర్నా చేశారు. అందరికీ కూడా నేను మా ఇండస్ట్రీ తరపు నుంచి కొంత నేను సారీ చెప్తున్నాను. ఎందుకంటే ఈ సంఘటన జర్నలిజంతో మాకు ఒక ఫస్ట్ నుంచి మాకు లాస్ట్ సినిమా దాకా మాకు ప్రమోషన్లో కానీ ప్రతి దాంట్లో ఆకలితో ఉన్న, కష్టాల్లో ఉన్న, ఇలాంటి కార్యక్రమాలు ఏమున్నా మాతో పాటు అండదండలుగా ఉంటూ వచ్చిన వ్యక్తులు, సినిమాలు రిలీజ్ అప్పుడు కానీ అన్నింటిలో మాతో ఉన్న వ్యక్తులు అందరికీ కూడా, రంజిత్ కూడా మాకు బాగా కావాల్సిన వ్యక్తే, ఎందుకంటే వెరీ సీనియర్ జర్నలిస్టు కనుక అందరూ కూడా అది జరిగింది నేను ఖండిస్తూ సారీ చెప్తూ ఆ విషయంలో ఆయనకి ఫ్యామిలీకి కానీ ఆల్రెడీ యాజమాన్యం ఎలా నిలబడిందో మోహన్ బాబు గారి ఫ్యామిలీ కూడా త్వరలోనే అన్నీ కూడా మీరు నిలబడి మీకు అన్నీ కూడా చెప్తారు అని, దీనికి కూడా 2 రోజుల్లో ఫుల్ స్టాప్ పడుతుందని మొత్తం చెప్తున్నా. అక్కడి దాకా అందరం ఓపు పడదాం. ఓకే. అండ్ సార్ ఇంకొకటి, మంచు విష్ణు గారు అంటే ఇండస్ట్రీకి సంబంధించి ఎటువంటి ప్రాబ్లం వచ్చినా మంచు విష్ణు గారి దగ్గరికే వస్తారు అని చెప్పి ఆయన పలు సందర్భాల్లో చెప్పినట్టు మనం విన్నాం. ఈ రోజు ఇటువంటిది అంటే బౌన్సర్లను పెట్టి సొంత తమ్ముడిని కొట్టించడం కావచ్చు, లేకపోతే మీడియా పైకి వెళ్ళడం కావచ్చు, ఇటువంటి ఉన్న వ్యక్తి మా అసోసియేషన్కి మెంబర్గా ఉండడానికి వీలు లేదు, ఆయన్ని తొలగించండి, ఇంత ఆగ్రహంతో ఉన్న మోహన్ బాబు గారికి ఏదైతే అవార్డు వచ్చిందో అది కూడా తొలగించండి, అప్పుడే మేము శాంతిస్తాము అని చెప్పి కొన్ని స్లోగన్స్ నడుస్తూ ఉన్నాయి. దీనికి ఏం చెప్తారు? సమర్థిస్తారా దీనికి? కొన్ని నడుస్తూ ఉంటాయి. పదవులు వచ్చాయి, ఆ పదవిలో అక్కడ ఏమైనా ప్రాబ్లం జరిగితే ఆ అసోసియేషన్ తరపు నుంచి ఏమైనా ప్రాబ్లం జరిగింది, ఇది కుటుంబ వ్యవహారం, అసోసియేషన్లో ఏమైనా ప్రాబ్లం జరిగితే మీరు మాట్లాడాలి. ఇంకోటి బౌన్సర్ల వ్యవస్థ అన్నారా, బౌన్సర్ల వ్యవస్థను 100% ఎవ్వరు పెట్టకూడదు. ఈ బౌన్సర్ని మీరు అది కదండి, మనంతరం మనం బతుకుతున్నాం, మనంతరం మనం వెళ్తున్నాం, మనకు బౌన్సర్లు ఎందుకండి? మనం ఎక్కడికైనా ప్రోగ్రామ్కి వెళ్తున్నాం అంటే అక్కడ ప్రోగ్రామ్ కాడ మనం వాళ్ళ సెక్యూరిటీ కొంత ఉంటుంది, కానీ అంత దారుణంగా బౌన్సర్లు పెట్టుకొని ఉండటానికి అయితే నేను ఈ సంఘటన చెప్పట్లేదు, ఏదైనా సంఘటన ప్రతి దాంట్లో కూడా బౌన్సర్లదే వస్తుంది ప్రాబ్లం. బౌన్సర్లు కొడుతున్నారు, బౌన్సర్లు తిరగబడుతున్నారు, బౌన్సర్లు నిన్న మన సంజయ్ థియేటర్లో కూడా తోయడం వల్లే మా అమ్మాయి ఈరోజు పిల్లలకు తల్లి లేకుండా అయిపోయింది. ఈ బౌన్సర్లు అనేది వ్యవస్థ చాలా పెద్ద దారుణంగా ఉంది. ఈ వ్యవస్థని పోలీసు వారు, గవర్నమెంట్ వారు ఏ విధంగా నిర్ణయం తీసుకుంటారో, వాళ్ళకి ఏ విధంగా మరి వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు. కానీ ఇండస్ట్రీ నుంచి మీకు భద్రత కావాలి అని చెప్పి పెద్ద స్టార్స్ బౌన్సర్స్ ని పెట్టుకున్నారు కదా, దానికి పోలీసులకి సంబంధం ఏంటి? కరెక్ట్ కాదు అది. ఇప్పుడు బౌన్సర్లు పెట్టుకొని వీళ్ళకి ఇష్టం వచ్చిన రోడ్డు మీద కొడితే చట్టం వాళ్ళ చేతులు తీసుకోమని ఎవరు చెప్పారు? చట్టాన్ని ఎవరు తీసుకోమన్నారు కదా. అందుకని మనం కూడా దాన్ని ఒక్కసారి రివ్యూ చేసుకోవాలి. ప్రతి ఒక్కరికి నేను ఒకటే చెప్తున్నా, మీకంతా మీరు ఒంటరిగా మీరు తిరగలేనప్పుడు, మీరు ఒంటరిగా వెళ్ళలేనప్పుడు, అంటే మీకు సెక్యూరిటీ అంటే మీకు ప్రాబ్లం ఉంది, మేము వచ్చి పడిపోతారంటప్పుడు అక్కడ సెక్యూరిటీ పెట్టుకోవాలి. కానీ ఇంటికాడి నుంచి మొత్తం అన్ని దగ్గర కూడా మీకు సెక్యూరిటీ అంటే కరెక్ట్ కాదేమో. అంటే బౌన్సర్ల వ్యవస్థను నేను పూర్తిగా నిర్వహణ చేయమని అనట్లే, మరి 100 మంది 200 మంది ఏంటిది కనుక వాళ్ళు వ్యవహరించడం పిచ్చి ప్రేమ. ఫ్యాన్ అంటే మీ సినిమా చూడటానికి వాడు అవసరం, మీ సినిమా చూసి వాడు 1000 రూపాయలు జోబీలో చిల్లు పెట్టుకోవడానికి వాడు అవసరం, కానీ మిమ్మల్ని చూడటానికి దగ్గరికి వస్తే వాడిని ఇలా తీసి అలా విసిరేస్తారే, ప్రాణం పోతుందా, ఏమవుద్దా, అక్కడ ఆ తొక్కుసలాట్లు ఏమైపోతాడో తెలియదు. ఆ పిచ్చి ప్రేమని మీరు ఎన్కాష్ చేసుకుంటున్నారని మాత్రం నేను చెప్పగలుగుతాను. ఇది బౌన్సర్ల విషయం, పెట్టుకున్న వాళ్ళ విషయంలో. ఎందుకంటే ఆ తల్లి చనిపోయింది,
ఉమ్, ఆ పిల్లలు అనాథ అయిపోయారు. అవును. ఈరోజు ఆ పిల్లలు పెరుగుతున్న కొలది అల్లు అర్జున్ గారి వల్ల ఈ ప్రాబ్లం వచ్చింది. అల్లు అర్జున్ గారు వాళ్ళ సినిమాకి వెళ్ళే మా అమ్మ చనిపోయింది నా బాధ ఉంటుందా ఉండదా? కనుక అది హీరో తప్పు కాదు, ఉమ్, సెక్యూరిటీ ప్రాబ్లం. అదే. అదే నేను చెప్తున్నా, సెక్యూరిటీ ప్రాబ్లం. అంతమంది జనం రావడం, ఉమ్, ఆయన సినిమా చాలామంది డీసీపీ గారు చెప్తున్నారు ఆయన ఇన్ఫర్మేషన్ ఇచ్చుంటే బాగుందని. ఉమ్, 6,000 మంది జనం థియేటర్ ఫుల్ అయ్యి ఉన్నారు. ఇంకా 10,000 మంది జనం వచ్చి ఇన్ఫర్మేషన్ ఇచ్చుంటే 1,00,000 మంది వచ్చింది. అవును. ఆయన సినిమా చూడటానికి వచ్చాడు, ఉమ్, బయట మీటింగ్ పెట్టడానికి రాలే. సినిమా చూడటానికి వచ్చాడు, ఇన్ఫర్మేషన్ ఎందుకు? ఓకే. కనుక ఎన్ని ప్రాబ్లమ్స్ జరిగాయి. దాని కనుక బౌన్సర్లు అనేది వ్యవస్థని మనం ఈరోజు ఇక్కడ కూడా బౌన్సర్లతో ప్రాబ్లం. ఉమ్, ఇక్కడ మనోజ్ గారిని కొట్టినా, లేకపోతే మనకి ఇక్కడ మీడియాని కానీ వాళ్ళని కానీ ఇది కానీ అంత టోటల్గా చేసినా ఇది ప్రాబ్లం అంతా బౌన్సర్లు. yes. అండ్ సార్ ఫైనల్ గా మంచు మనోజ్ చెప్తుంది ఏంటంటే వాళ్ళ మదర్ ఏదైతే హాస్పిటల్లో ఉన్నారు అని చెప్పి అటు మోహన్ బాబు కావచ్చు విష్ణు కావచ్చు చెప్తూ ఉన్నారో, నిజానికి వాళ్ళ మదర్ హాస్పిటల్లో లేరు, ఇంట్లోనే ఉన్నారు, కావాలని అబద్ధం చెప్తున్నారు అని చెప్పి మంచు మనోజ్ చెప్పడం జరిగింది. అసలు ఎందుకని అబద్ధం చెప్పాల్సి వస్తుంది? అంటే ఈ మెడికల్ ఈ యొక్క ఈ స్క్రీన్ ప్లేని ఎందుకని ప్లే చేస్తూ ఇక్కడ ఉన్నారు? కమ్యూనికేషన్ గ్యాప్. ఇక్కడ కమ్యూనికేషన్ గ్యాప్ ఏంటంటే మనోజ్ గారికి మీ అమ్మగారు హాస్పిటల్ పాలయ్యారు, హాస్పిటల్లో జాయిన్ అయ్యారు కాదు. అంటే ఏంటి డిఫరెన్స్ ఏంటి? కమ్యూనికేషన్ గ్యాప్ అంటే ఈ బాధని ఈ టెన్షన్స్ని తట్టుకోలేక హాస్పిటల్కి వెళ్ళారు. ఉమ్, హాస్పిటల్లో చెకింగ్ చేసి అన్ని చేసి ఎమర్జెన్సీలో చెక్ చేసి పంపించారు. ఉమ్, ఉమ్, ఇస్ ద కమ్యూనికేషన్ గ్యాప్ ఇక్కడ. Okay, అది okay. మళ్ళీ మనం ఇక్కడ ఒకటి వాస్తవం, ఉమ్, తండ్రి కొడుకులు కలిసి ఉండాలి, తల్లిదండ్రులు కలిసి ఉండాలి, కూతురు కలిసి ఉండాలి, ఆ కుటుంబం బాగుండాలి, ఆ కుటుంబం బాగుంటే 10 మంది బతుకుతారని మనం అనుకుంటాం. yes. ఇండస్ట్రీ తరపు నుంచి ఆయన అభిమానించేవారుగా వాళ్ళు విడిపోవాలని ఎప్పుడు కోరుకోం. ఉమ్, ఇస్ రైట్? అవును. కనుక వాళ్ళు బాగుండాలని కోరుకున్నాం. చిన్న చిన్న కమ్యూనికేషన్స్ గ్యాప్స్ ఉన్నాయి, అవన్నీ కూడా త్వరలోనే అన్ని సత్వనిపోయి మనం రేపు సాయంకాలం దాకా ఇది ఫుల్ స్టాప్ పడుతుంది. ఉమ్, దయచేసి అందరూ ఓపు పట్టండి. ఆ కుటుంబం బాగుండాలని, కలిసి ఉండాలని, ఎవరికైతే జర్నలిస్టులకి ప్రాబ్లం జరిగిందో వాళ్ళకి అండగా ఉందాం. వాళ్ళకి 100% జరిగింది అన్యాయమే. కనుక పూర్తిగా ఇండస్ట్రీ అందరూ కూడా ఖండించాలి. ఉమ్, కానీ మా ఇండస్ట్రీ దేనికి రాదు, మా ఇండస్ట్రీ ఎవరికి ఖండించదు. ఉమ్, ఎట్టి పరిస్థితుల్లో మీరు ఖండిస్తుందని ఫీల్ కాకండి. ఉమ్, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ అయినప్పుడు ఖండించలేదు, రాలేదు. రజనీకాంత్ గారిని మొత్తం టోటల్గా వైసీపీ అన్నప్పుడు రాలేదు. అలాగే మొత్తం టోటల్గా ఎవరిని ఏమన్నా రారు. అంటే భయపడతారా సార్ బయటకు వచ్చి రేణు చెప్పడానికి? దేశాయ్ గారు అన్నప్పుడు రాలేదు. ఆ, పవన్ కళ్యాణ్ చిరంజీవి గారు మదర్ని అన్నప్పుడు రాలేదు. ఉమ్, కానీ సురేఖ గారు అన్నప్పుడు వచ్చారండి. కొండా సురేఖ గారు అన్నప్పుడు వచ్చారు. ఆ దాంట్లో పొలిటికల్ లీడరు, ఒక పొలిటికల్ ప్రెజర్ ఉంది, ఉమ్, ఇవన్నిటికి వాళ్ళకి భయపడ్డారు, ఆ నాయకులకి భయపడ్డారు. ఉమ్, ఇది భయపడలే, ఇదంతా కలిపి పొలిటికల్ ప్రెజర్తో వీళ్ళు వచ్చారు. అది ప్రకాష్ రాజు గారు మొత్తం టోటల్గా హ్యాండిల్ చేశారని. ఆమె అమాయకురాలు కదా, ఆమె బీసీ మహిళ కదా, ఆవేశంలోనే ఆమె ఒక పొలిటికల్ ఇష్యూని ఆవేశాలతో ఒక మాట అన్నందుకు ఆ మాటను వెనక్కి తీసుకుందామె. ఉమ్, మళ్ళీ పిసిసి అధ్యక్షుడు చెప్పినా కూడా ఇంతమంది దండయాత్ర చేశారు ఆమె మీద. అవును. మరి ఈరోజు ఎవ్వరు కూడా రారు. ఉమ్, సుఖంగా ఉంటే వస్తామండి. మేము ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయినప్పుడు అందరం వచ్చి బొగ్గ ఇచ్చారు. ఉమ్, ఆల్రెడీ చీఫ్ మినిస్టర్గా చంద్రబాబు నాయుడు అయినప్పుడు అన్నీ ఇచ్చారు. ఉమ్, ఎందుకంటే మేము సుఖంగా ఉన్నప్పుడు ఇస్తాం. వాళ్ళకే మళ్ళీ వాళ్ళు కూడా పొలిటికల్ లీడర్స్ కూడా వాళ్ళకే స్వాగతం పలుకుతారు. ఉమ్, అంటే ఆల్రెడీ కార్పొరేట్ కంపెనీస్ కొలేజుడు. కష్టపడేవాడు, జెండా మోసేవాడు జెండా మోస్తూనే ఉంటాడు, గేటుకాడే ఉండిపోతాడు. బెంచ్ కార్ వేసుకునేవాడు లోనకి వెళ్తూ ఉంటాడు, ఆ జెండా మోసుకునేవాడు ఆ జెండా చూస్తూనే ఉంటాడు. అంటే దీనికి సంబంధం లేదు, నేను మామూలుగా మీకు చెప్పాను. అంటే దాని అర్థం ఏంటంటే కార్యకర్తలాగే ఉంటాడు, కార్పొరేట్ కంపెనీలాగే లోనకి వెళ్తుంది. ఉమ్, అంటే మా సినిమాలోని కూడా అంతే అని అర్థం మీకు చెప్పాను, అంతే. ఓకేనా? right. ఇది త్వరలోనే అన్ని సర్దుమణిగిపోతే ఉమ్, కనుక అన్ని కూడా అవ్వాలని కోరుకుందాం. ఉమ్, ఉమ్. రేపు సాయంకాలం కల్లా ఆయనే మోహన్ బాబు గారు ఫుల్ స్టాప్ పెడతారని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you, sir. For more videos like this, subscribe Big TV channel.